Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation training program. Today's topic is LCM. LCM means least common multiple. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎల్సిఎం మనకు రాకపోతే మ్యాథమెటిక్స్లో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఎల్సిఎంని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ అవ్వాలి అనమాట. ఓకే, ఈరోజు నేను మీకు ఎల్సిఎంలో పర్ఫెక్ట్ అయ్యేలా చేస్తాను. ఓకేనా, మీరు రెడీనా మరి? ఓకేనా, కమాన్. రైట్, ముందుగా మనకి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంటో తెలిస్తేనా మనము ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీంట్లో ఉన్న ఎవ్రీ వర్డ్కి మీనింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ మల్టిపుల్ అంటే ఏంది అనేది మీరు తెలుసుకోవాలి నాన్న. ముందుగా అసలు మల్టిపుల్ అంటే ఏంది? మల్టిపుల్స్ ఆఫ్ 4 నేను తీసుకుంటున్నాను. మరి 4కి మల్టిపుల్స్ ఎలా వస్తాయి అంటే చూడన్నా, అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మల్టిప్లై చేయగా వచ్చేవి అని అర్థం. మల్టిప్లై చేయగా వచ్చేవి అంటే ఇప్పుడు 4కి మల్టిపుల్స్ కావాలి అంటే 4ని తీసుకొని ఏ నెంబర్తో ఒక నెంబర్తో మల్టిప్లై చేయి, 4కి మల్టిపుల్ వస్తుంది అనమాట. జనరల్గా 1తో స్టార్ట్ చేద్దాం. 1తోని స్టార్ట్ చేద్దాం. 1, 2, 3 అండ్ సో ఆ నెంబర్స్ ఉంటాయి కదా, వాటితోనే మనం మల్టిప్లై చేద్దాం. అవన్నీ కూడా 4కి మల్టిపుల్సే అవుతాయి. అంటే 4ని తీసుకొని నేను ఏం చేస్తున్నాను చూడండి, 4ని తీసుకొని నేను మల్టిప్లై చేస్తున్నా. ఈ విధంగా 1తో ఫస్ట్ మల్టిప్లై చేస్తున్నా. 4 1s 4, అదేవిధంగా 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20, 4 6s 24, 4 7s 28, 32, ఆ తర్వాత 36, ఆ తర్వాత 40, ఆ తర్వాత 44. ఈ విధంగా నాన్న ఇవన్నీ ఏమవుతాయి? 4కి మల్టిపుల్స్ అవుతాయి. ఓకేనా? అదేవిధంగా అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే 4 టేబుల్. ఇప్పుడు 4 తీసుకున్నాం, 1తో మల్టిప్లై చేసినాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లా అనమాట. అంటే 4 తీసుకున్నాం, 1తో మల్టిప్లై చేయి. ఓకే, 4 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 4 అనమాట. అదే 2 తీసుకోవాలి, మల్టిప్లై చేశారు, 8 వస్తుంది. 8 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 4 అనమాట. అదేవిధంగా 3తో మల్టిప్లై చేశారు, 4 3 is 12. ఈ 12 కూడా 4కి మల్టిపుల్. ఈ విధంగా నువ్వు ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయి. 4 తీసుకొని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయి. ఈ వచ్చే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 అనమాట. ఈ నెంబర్స్ అన్నీ 4, 8, 12 అండ్ సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అవుతాయి. అందుకని ఇటువంటి 4 టేబుల్ రాస్తున్నాను ఇక్కడ. 4 టేబుల్ 4 1s 1, 4 2s 4 3s 4 4s 4 5s 4 6s 4 7s 4 8s 4 9s 4 10s 4 11s అండ్ సో ఆన్. ఈ విధంగా అన్నీ రాసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, రైట్. ఇక్కడ నేను మల్టిపుల్స్ రాసిన తర్వాత ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటి అంటే, ముందుగా చెప్పండి, నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇక్కడ మల్టిపుల్స్ 4కి మల్టిపుల్స్ ఇవేనా, ఇంకా వస్తాయా? ఇంకా వస్తాయి కదా. మరి ఎంతవరకు ఇలా రాసుకుంటూ పోవచ్చు అంటే 44 వచ్చింది, 48 వచ్చింది, 52 వస్తుంది, 56 వస్తుంది, ఈ విధంగా 60 వస్తుంది అండ్ సో ఇలా రాసుకుంటూ పోతుంటాం కదా. మరి ఈ ఎంతవరకు రాయొచ్చు? ఎక్కడ ఆపొచ్చు? ఆపడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఇన్ఫినిటీ మల్టిపుల్స్ ఉంటాయి, అవునా కదా? ఇన్ఫినిటీ మల్టిపుల్స్ ఉంటాయి 4కి. కాబట్టి ఇప్పుడు ఒక మాట నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఏ నెంబర్కైనా మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫినిటీ అన్నమాట. ఓకే, అన్డిఫైన్డ్ మల్టిపుల్స్ ఉంటాయి అన్నమాట. అన్డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ వీ హ్యావ్ ఫర్ 4. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అన్డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 4కి అన్నిటికంటే చిన్నది మనం చెప్పగలమా? అన్నిటికంటే చిన్న మల్టిపుల్ ఏంటి అంటే లీస్ట్ మల్టిపుల్ ఏంటి? దీంట్లో లీస్ట్ మల్టిపుల్ ఏం చెప్పండి? 4కి స్టార్టింగ్ మల్టిపుల్, ఫస్ట్ మల్టిపులే లీస్ట్ మల్టిపుల్ కదా. అది ఏంటిదంటే 4 కదా. 4 ఈజ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 అంటే ఇట్ సెల్ఫే. చూసారా? అంటే ఫస్ట్ మల్టిపుల్ అండ్ లీస్ట్ మల్టిపుల్ ఏంటి అంటే 4. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 ఈజ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 ఈజ్ ఇట్ సెల్ఫ్, అదే అన్నమాట. మరి ఇంకొక సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. హైయెస్ట్ మల్టిపుల్, బిగ్గెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 ఏంటి? చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు అంటే మనకి అన్డిఫైన్డ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి 4కి అన్నిటికంటే పెద్ద మల్టిపుల్ మనం చెప్పలేము. మరి ఏం చెప్పాలి? మరి అన్డిఫైన్డ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? అన్డిఫైన్డ్ మనం చెప్పలేము.
ఓకేనా, మనం చెప్పలేనంత పెద్దగా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా, మరి ఇక్కడ మనకి 3 విషయాలు తెలిసాయి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ విషయం ఏం తెలిసింది అంటే మరి 4కి మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అనేది ఒకటి తెలిసింది. 4కి మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ ఉంటాయి, అన్డిఫైన్డ్ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా అంటే అనంతం అనమాట. ఆ తర్వాత ఫస్ట్ విషయం. ఇంకా సెకండ్ విషయం ఏం తెలిసిందంటే లీస్ట్ మరి ఇన్ని ఉన్నాయి కదా, మరి దీంట్లో చిన్నది ఏంటిది అన్నిటికంటే అన్లిమిటెడ్ ఉన్నాయి, అన్లిమిటెడ్, అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ ఉన్నాయి మల్టిపుల్స్. దాంట్లో అన్నిటికంటే చిన్నది ఏది అంటే ఇట్ సెల్ఫే, అదే అనమాట. 4కి చిన్న మల్టిపుల్ ఏదంటే 4ఏ. ఆ తర్వాత ఇంకొక థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. అన్నిటికంటే పెద్ద మల్టిపుల్ ఏంటి? బిగ్గెస్ట్ మల్టిపుల్ ఏంటి 4కి అంటే మనం చెప్పలేనంత పెద్దగా ఉంటుంది, దాన్నే ఇన్ఫినిటీ అంటాం, అన్డిఫైన్డ్ అంటాం. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. ఈ 3 విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. రైట్ నాన్న, ఇప్పుడు మనము మల్టిపుల్స్ ఆఫ్ 6 రాద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే 6 టేబుల్ అనమాట. 6 1 = 6, 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18. అంటే అన్ని 6 యాడ్ చేసుకోకపోతే అయిపోతుంది. ఓకేనా, అలా అయినా 6 టేబుల్ రీడ్ చేసుకుంటూ పోయినా పర్వాలేదు. ఓకేనా, 18, 6 4 = 24, 6 5 = 30, 6 6 = 36, and 42 and 48, 54 and 60, ఈ విధంగా అండ్ సో అనమాట. ఓకే, అండ్ సో ఆన్. ఇది రైట్ నాన్న. నెక్స్ట్ ఇంకా మల్టిపుల్స్ ఆఫ్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 8 తీసుకుందాం. ఓకే, ఈ 7కి రీడ్ చేద్దాం. 8 1 = 8, 8 2 = 16, 8 3 = 24, 8 4 = 32, and 8 5 = 40, 8 6 = 48, and 8 7 = 56, and 8 8 = 64, and 72, and so on. సో ఇవన్నీ ఇలా ఈ విధంగా మల్టిపుల్స్ ఆఫ్ 8 రాసాము. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మనము మల్టిపుల్స్ అంటే ఏందో తెలుసుకున్నాం, అవునా కదా? ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే కామన్ మల్టిపుల్స్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. కామన్ మల్టిపుల్స్ అయితే కామన్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందుగా మనము ఒకటి కంటే ఎక్కువ నెంబర్స్ తీసుకొని వాటికి మల్టిపుల్స్ రాయాలి. ఆల్రెడీ రాసాము. ఏదంటే చూడండి, 4కి మల్టిపుల్స్ రాసేసాము, 6కి మల్టిపుల్స్ రాసాము, 8కి మల్టిపుల్స్ రాసాము. ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ అంటే అర్థం ఏంటి అంటే వీటన్నిట్లో ఈ 3 కూడా ఇప్పుడు మనం కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 6 8 కనుక మీరు ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే చూడండి, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 6 8 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 కామన్గా ఉన్న మల్టిపుల్స్ని మనం ఇక్కడ రాయాలి అన్నమాట. ఓకేనా, కామన్గా ఉండాలంటే అర్థమైంది, దీంట్లో ఉండాలి. ఏదైనా మల్టిపుల్ తీసుకుంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. దాన్ని ఏమంటాం అంటే కామన్ మల్టిపుల్ అంటాం. ఓకేనా, రైట్. చూద్దాం మరిగా మల్టిపుల్స్ ఆఫ్ 8 తీసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 8 పెద్దది తీసుకోండి. అంటే పెద్ద నెంబర్ ఏది? 4 6 8లో బిగ్ నెంబర్ 8 కదా. ఓకే, ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి ముందుగా ఇవి టెస్ట్ చేసేది ఈజీగా అయిపోద్ది అనమాట. అందుకనే 8 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఈ 8 ఇక్కడ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ 3 ప్లేసెస్లో ఉంటే అప్పుడు రౌండ్ అప్ చేయండి వాటిని. ఓకేనా, అప్పుడు కామన్గా ఉన్నట్టు అర్థం అనమాట. 8 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, కానీ 3 ప్లేసెస్లో ఉండాలి. ఇక్కడ ఉండాలి. అలా ఉంటే రౌండ్ అప్ చేద్దాం. ఓకే, లేదు, 8 3 ప్లేసెస్ లేదు, వదిలేసేయండి. 16 తీసుకోండి. 16 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకే, వదిలేద్దాం. 3 ప్లేస్లో ఉంటేనే రౌండ్ అప్ చేద్దాం. 24 తీసుకోండి. 24 ఇక్కడ ఉంది, మొదటి ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి నెంబర్స్ని మనం రౌండ్ అప్ చేద్దాం. ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఈ 24 కామన్ మల్టిపుల్ అంటామంట. దేనికి? వేటికి? 4కి 6కి 8కి కామన్ మల్టిపుల్ అంటాం. అర్థమైందా? ఒకవేళ 8 తీసుకుంటే 8 ఈజ్ ద కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 8 అవుతుంది, కానీ 6కి కాదు. అట్లా అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 6 8 మూడింటికి కలిపి కామన్ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మూడిట్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి అనమాట. అలా ఉంటే దాన్ని కామన్ మల్టిపుల్ అంటాం. వేటికి? 4 6 8కి అనమాట. ఓకే, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 6 8 ఫస్ట్ ఒకటి దొరికింది. ఇప్పుడు సెకండ్ చూద్దాం, ఇంకేమైనా ఉందా? ఇలానే చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు 32 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, కానీ మనకు 3 ప్లేస్లో ఉండాలి, లేదు, వదిలేద్దాం. 40 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, రైట్, వదిలేద్దాం. నెక్స్ట్ 48 తీసుకుంటే ఇక్కడ ఉంది, చూడండి, ఇక్కడ ఉంది, 48 ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది.
3 ప్లేస్లో ఉంది కాబట్టి మనకి ఇంకొక కామన్ మల్టిపుల్ వచ్చింది 48 అని. నెక్స్ట్ ఇంకా అలానే ముందుకు వెళ్దాం. 56 ఇక్కడ ఉంది, చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, కానీ 3 ప్లేస్లో ఉండాలి కాబట్టి దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ 64 తీసుకుంటే చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఓకే వదిలేద్దాం, 3 ప్లేసులు లేదు కాబట్టి. ఇక 72 తీసుకుందాం. 72 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది, 3 ప్లేస్లో ఉంది కాబట్టి ఇలా రౌండ్ అప్ చేసేసినాం. ఇలా ముందుకెళ్తే ఇంకా చాలా 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 కామన్ మల్టిపుల్స్ మనకు దొరుకుతాయి. మరి ఇలా కామన్ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? ఇవి కూడా చాలా ఉంటాయి, అంటే ఇన్ఫినిటీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెంబర్స్ ఇలా మనం ఇంక్రీజ్ చేస్తూ పోతే ఎన్నో కామన్ మల్టిపుల్స్ దొరుకుతాయి. వీటన్నిటిని మనం కామన్ మల్టిపుల్స్ అంటాం. ఇలా ఈ 3 ప్లేసెస్లో ఉన్న వాటిని అన్నిటిని ఏమంటాం అంటే కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 6, 8 అంటాం. ఓకేనా? కాబట్టి కామన్ మల్టిపుల్స్ కూడా ఎన్ని ఉంటాయని అనుకుంటున్నాం అంటే ఇక్కడ మనం ఇన్ఫినిటీ ఉంటాయి అని అర్థమైపోయింది. ఓకే, కామన్ మల్టిపుల్స్ కూడా ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినిటీ ఉంటాయి. అయితే ఎప్పుడైతే చాలా ఉంటాయో వాటిలో చిన్నది చెప్పవచ్చు కానీ పెద్దది చెప్పలేము, అవునా? ఓకే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనము మరి అన్నిటికంటే చిన్నది చెప్పగలం కానీ అన్నిటికంటే పెద్దది చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అన్లిమిటెడ్ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి మనం పెద్ద మల్టిపుల్ చెప్పలేము. బిగ్గెస్ట్ మల్టిపుల్, కామన్ మల్టిపుల్ చెప్పలేము. బిగ్గెస్ట్ మల్టిపుల్ చెప్పలేము, బిగ్గెస్ట్ కామన్ మల్టిపుల్ కూడా చెప్పలేము. ఎందుకంటే ఇన్ఫినిటీ మల్టిపుల్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి. రైట్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు చిన్న అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటి? చిన్న కామన్ మల్టిపుల్ ఏంటి అంటే అన్నిటికంటే చిన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్న కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 4, 6, 8 ఏవైతే వచ్చాయో అవి ఇక్కడ రాసేద్దాం. ఏమేమి వచ్చాయో చెప్పండి. 24 వచ్చింది, రైట్, 24 అండ్ 48 వచ్చింది, తర్వాత 72 వచ్చింది, రైట్, అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇంకా చేస్తే 96 వస్తుంది, ఆ విధంగా అనమాట. 96 వస్తుంది, తర్వాత 120 వస్తుంది అండ్ సో ఆన్, ఈ విధంగా. నెక్స్ట్ 144 వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కామన్ మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. రైట్, అయితే అది కూడా మీరు ఇక్కడ మనం చెప్పొచ్చు కూడా, గెస్ చేయొచ్చు. 24 ఫస్ట్ వచ్చింది, 24 2s, 24 3s, 24 4s, 24 5s, అంటే 24 టేబుల్ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే నాన్న, ఇప్పటి వరకు మనం మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత కామన్ మల్టిపుల్స్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. అది రాద్దాం ఇక్కడ. ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. దాన్ని ఏమంటాం? ఎల్సిఎం అంటాం. చూడండి, అంటే దీని మీనింగ్ ఇక్కడ కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏంటి అని అర్థం. కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏంటి? కామన్ మల్టిపుల్స్ మనకి ఇన్ఫినిటీ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటాయి. వాటిలో అన్నిటికంటే చిన్నది ఏంటి అని అర్థం అన్నమాట. ఇక చూద్దాం మరి కామన్ మల్టిపుల్స్ ఏంటివి. ఇక్కడ కామన్ మల్టిపుల్స్ చూడండి, 24, 48, 72, 96, 120 and 144 అండ్ సో ఆన్ ఇలా వస్తూ ఉంటాయి. మరి వాటిలో అన్నిటికంటే చిన్న మల్టిపుల్ ఏంటి? చిన్న కామన్ మల్టిపుల్ ఏంటి? చూడండి, ఈ అన్నిటిలో చిన్నదంటే ఫస్ట్దే కదా, ఇదే కదా చిన్నది. ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ లీస్ట్ వన్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇట్ ఈస్ కాల్డ్ లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్, దీన్ని ఏమంటాం? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇట్స్ అవర్ ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8. ఇదేంటి? 4, 6, 8కి కామన్ మల్టిపుల్ అనమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనము ఎల్సిఎంకి మీనింగ్ తెలుసుకున్నాం. ఇక మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎల్సిఎంని జనరల్గా డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డివిజన్ మెథడ్ ఏంటో చూద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 4, 6, 8 ఆ డివిజన్ మెథడ్లో 4, 6, 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఎలా చేయాలో చూడండి, చూద్దాం. నేను 2తో డివైడ్ చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నాను? 2తో డివైడ్ చేస్తున్నాను. చూడండి, 2తో డివైడ్ చేసేటప్పుడు 2 2s 4 కాబట్టి డివైడ్ చేయండి. ఇక్కడ 2 3s 6, 2 4s 8 డివైడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏమన్నా మళ్ళీ 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 1s తర్వాత 3 డివైడ్ కాని నెంబర్ అలా ఎలా ఉందో రాసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకోండి, 2 2s
4 2 2 4 రాసేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ 3 ఇక్కడ 1 వచ్చే వరకు చేయాలి, అన్ని 1లు వచ్చే వరకు చేయాలన్నమాట. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా 1 రావాలి, ఇక్కడ 1 రావాలి. ఇక్కడ 3 తోటి డివైడ్ చేద్దాం. 3 తోటి డివైడ్ చేస్తే ఇక్కడ 1 ఎట్లా ఉందో రాసుకోండి. 3 1 3 అండ్ తర్వాత 2 డివైడ్ అవ్వట్లే కాబట్టి అలా రాసేసేయండి. డివైడ్ కాని నెంబర్స్ని ఎలా ఉందో రాసుకోవాలి. ఇప్పుడు 2 తీసుకుందాం. ఇక్కడ 2 తీసుకొని 1 1 2 1 అట్లా లాస్ట్ వరకు ఇట్లా 1 1 వచ్చేంత వరకు కూడా మనం చేయాలి అనమాట. డివిజన్ చేయాలి, లాస్ట్ 1 1 1 వచ్చే వరకు చేయాలి అనమాట. రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్స్ వచ్చాయో వాటన్నిటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది అంటే చూడండి, ఎల్సిఎం ఏమవుతుందంటే చూడండి 2 ఇంటూ చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ లాస్ట్కి 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. ఓకే. జనరల్గా ఈ 1s తీసుకోకపోయినా పర్లేదు, 1తో మల్టిప్లై చేసిన ఏదైనా సరే అదే ఉంటుంది కాబట్టి అదే వస్తుంది మళ్ళీ, కాబట్టి 1s తీసుకోకపోయినా ఏం కాదు. రైట్. అంతే, ఇంతవరకు కూడా తీసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా చేద్దాం. 2 2 జా 4 4 3 జా 12 12 2 జా 24. కాబట్టి మన ఎల్సిఎం ఏదైతే 24 ఉందో ఆ 24 వచ్చేసింది అనమాట. ఈ విధంగా చేయాలి. రైట్. అయితే ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఈ 1 వచ్చే వరకు చేశారు కదా సార్, 1 వచ్చేంత వరకు ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. ఓకే, ఇంకా చూడండి, ఇలా కూడా చేయొచ్చు. 4 6 8. ఓకే. ఇప్పుడు బిగినింగ్లో ఎవరైతే ఎల్సిఎం నేర్చుకున్నారో వాళ్ళు చిన్నపిల్లలు జనరల్గా ఇలా చేస్తూ పోతారు, 1 1 1 వచ్చేంత వరకు చేస్తూ పోతారు అనమాట. ఓకే. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, కొద్దిగా బాగా ఎల్సిఎం పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దాకా చేయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు తక్కువ స్టెప్స్లో అయ్యే విధంగా ఎల్సిఎం ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకే. ఇక్కడ మీరు 2తో డివైడ్ చేసుకున్నారు కదా, ఇక్కడ నేను 2తోనే చేయాలని ఏం లేదు, కానీ దేంతోనే ఇక్కడ డివైజర్ ఏది తీసుకున్నా సరే, ఇక్కడ ఏ డివైజర్ తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఇక్కడ 2 నెంబర్స్ డివైడ్ అవ్వాలన్నమాట. అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. మీరు డివైడ్ చేసేటప్పుడు కండిషన్ ఏం చెప్తున్నాను, మీరు డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏ డివైజర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఆ డివైజర్తో డివైడ్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 నెంబర్స్ అన్న డివైడ్ అయ్యేటట్టుగా మీరు డివైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ 2 తీసుకుంటే ఈ 3 డివైడ్ అవుతాయి, కానీ 4 తీసుకుంటే ఓన్లీ ఈ 4 డివైడ్ అవుతుంది, 8 డివైడ్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ 2 డివైడ్ అయితే చాలు అనమాట. కాబట్టి 4 తీసుకొని ఇంకో 4 1 అండ్ 4 2 డివైడ్ చేసాను. 6 ఎట్లుందో రాయండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే ఈ 2 డివైడ్ అయితే అట్లీస్ట్ 2 అన్న డివైడ్ కావాలి. కాబట్టి అలాంటి డివైజర్సే తీసుకోవాలి. ఓకే. 2తో డివైడ్ చేస్తున్నాం. ఈ 1 ఎలా ఉందో రాయండి. ఇక్కడ 2 3s అండ్ 2 1s. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ దేంతో డివైడ్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 నెంబర్స్ అన్న డివైడ్ అవ్వాలి. అలా అయితేనే తీసుకోండి, లేకపోతే డివిజన్ ఆపేసేయండి. ఇది నేను చెప్పేది అనమాట. అంటే తక్కువ స్టెప్స్లో మీరు ఎల్సిఎం అయిపోయేటట్టుగా ఎలా చేయాలి అని చెప్తున్నాను. ఓకే. మ్యాక్సిమం ఏంటంటే పెద్ద నెంబర్తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి, ఇలా పెద్ద నెంబర్తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ పెద్ద నెంబర్తో డివైడ్ చేయాలి అంటే కూడా కండిషన్ ఏంటి, అట్లీస్ట్ 2 నెంబర్స్ అన్న డివైడ్ కావాలి. మీరు పెద్ద నెంబర్ తీసుకుంటే, నేను పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తున్నా, అట్లీస్ట్ 2 నెంబర్స్ అన్న చూడండి, ఇక్కడ 4 డివైడ్ అవుతుంది, 8 డివైడ్ అవుతుంది. కాబట్టి 4 8 డివైడ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను అనమాట. ఆ విధంగా. ఓకేనా. అలా అందుకే పెద్ద నెంబర్ 4 తీసుకొని డివైడ్ చేస్తాను. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇదొక విషయం మీకు అర్థమైంది. ఫస్ట్ స్టెప్ పెద్ద నెంబర్ తీసుకొని అట్లీస్ట్ 2 డివైడ్ అవ్వాలని. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కూడా మీరు అట్లీస్ట్ 2 డివైడ్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ డివైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 3 ఒకటే ఉంది, ఇంకా దేంతో డివైడ్ చేస్తాము, ఒక 2 డివైడ్ అయ్యేట్టుగా ఏం లేదు కాబట్టి వదిలేసేయండి ఇక. ఓకే. ఏ నెంబర్ తీసుకున్నా 2 డివైడ్ అవ్వాలి. ఇక్కడ 1 తప్ప ఏ తీసుకున్నా అవి డివైడ్ అవ్వవు, కాబట్టి అలానే ఆపేసేయచ్చు అనమాట. రైట్. ఓకే. కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే నెంబర్స్ వచ్చాయో వాటిని మల్టిప్లై చేద్దాం. ఎల్సిఎం 4 ఇంటూ చూడండి 4 ఇంటూ 2 ఇంటూ 3 అనమాట. ఇప్పుడు 24 వచ్చి. రైట్. సెకండ్ ప్రాబ్లం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 5 15 and 20 ఇలా ఉంది. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 5 15 20. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది చూడండి. ఇక 5 15 20 తీసుకొని ఇంకా డివైడ్ చేయండి. ఓకే. ఇక్కడ 5 కంపల్సరీ 5 తీసుకోవాలి. 5 తీసుకున్నాం. 5 1s 5 3s అండ్ 5 4s. ఇప్పుడు సెకండ్ మళ్ళీ డివిజన్ చేయాలంటే చూడండి, ఏదైనా ఒక డివైజర్ తీసుకుంటే ఏ డివైజర్ అని తీసుకోండి, ఇక్కడ అట్లీస్ట్ 2 డివైడ్ అవ్వాలి. ఈ 3 4లో డివైడ్ అవ్వవు ఏం తీసుకున్నా సరే, ఎక్సెప్ట్ 1 తీసుకుంటే తప్ప మిగతా ఏం తీసుకున్నా డివైడ్ అవ్వవు. కాబట్టి అందుకని ఎట్ ఏ టైం 2 డివైడ్ అవ్వాలి. కాబట్టి ఎట్ ఏ టైం 2 డివైడ్ అవ్వవు ఇక. కాబట్టి
మనం ఏం చేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం. కాబట్టి 5 × 3 × 4 అనమాట. ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 5 × 3 × 4 15 60 అవుతుంది. ఓకేనా, 5 3 15 15 4 60. ఈ విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని, ఇది డివిజన్ మెథడ్ అంటాం. రైట్, ఓకే. ఎల్సిఎం షార్ట్ కట్ మెథడ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్ నాన్న. మోడల్ 1, దీంట్లో ఒక 3 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోడల్ 1 డిస్కస్ చేద్దాం. మోడల్ 1 ఏంటి అంటే నాన్న, చూడండి ఒకసారి. ఇలా ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 3,7 ఇది మోడల్ 1 అనమాట. ఇక్కడ ఏం గమనించారు మీరు, మనకి ఇచ్చిన ఈ 2 నెంబర్స్కి కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. మరి ఈ ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, సింపుల్గా మీరు 3ని 7ని మల్టిప్లై చేసుకోవాలి. ఎల్సిఎంని ఏం చేసుకోవాలి, ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 × 7 21 అవుతుంది. అంటే ఇలా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు, ఇవేంటివి ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇలా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము ఏం చేసుకోవాలి, మల్టిప్లై చేసి సరిపోతుంది. 2 3 5 ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే కదా. ఓకే, ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది అంటే, ఎల్సిఎం 2 × 3 × 5 అవుతుంది. ఎంత, 30 అవుతుంది. ఓకే, 2 3 6 6 5 30. ఈ విధంగా నాన్న. ఇక థర్డ్ ఇంకోటి చేద్దాం. ఇప్పుడు అలా కాకుండా 5,8 ఇప్పుడు మనం 5,8 తీసుకున్నాం. ఈ 5,8 ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ కాకపోయినప్పటికీ కూడా వీటికి కామన్ డివైజర్స్ ఉండవు. అంటే ఎల్సిఎం చేయడానికి మీరు మొదలు పెడితే కామన్ డివైజర్ ఏది ఉండదు అనమాట. అంటే ఎట్ ఏ టైం 2 డివైడెడ్గా ఏ నెంబర్ని మనం ఏ డివైజర్ని మనం తీసుకోలేము. కాబట్టి వీటిని ఏమంటామంటే కో ప్రైమ్స్ అంటాం. కో ప్రైమ్స్ అంటాం వీటిని. ఓకే, ఇలా కో ప్రైమ్స్ ఇచ్చినా సరే వాటికి కూడా ఏంటంటే 5 8 40. ఎల్సిఎం అవుతుందంటే 40 అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ టు 5 8 40. ఎలా అంటే వీటి డివైడ్ చేయడానికి ట్రై చేసినా సరే ఎట్ ఏ టైం ఒక నెంబర్ డివైడ్ చేయాలి వీటి రెండింటిని. అలా ఒక కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. 1 తప్ప అనమాట. 1 మాత్రమే డివైడ్ చేయగలదు. కాబట్టి ఇలాంటి వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మనం ఎల్సిఎం ఏంటంటే జస్ట్ డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవడమే 5 8 అని. ఈ విధంగా నాన్న ఇది మోడల్ 1. ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినా సరే, కో ప్రైమ్స్ ఇచ్చినా సరే, అంటే కామన్ ఫ్యాక్టర్స్ లేనివి ఇచ్చినప్పుడు మనం వాటిని మల్టిప్లై చేసుకోవాలి, తప్పదు అన్నమాట. జస్ట్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా పక్క పోయి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, రఫ్గా చేయాల్సిన అవసరం లేదు. రైట్, జస్ట్ వీ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ వెన్ వీ హ్యావ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, క్లియర్? రైట్, ఇక మోడల్ 2 చూద్దాం. రైట్, చూడండి ఫస్ట్ ప్రాబ్లం. LCM of 2, 4, 6, 8, 9 and 12 and 24 and 72 equal to what అన్నాడు. LCM of 2, 4, 6, 8, 9, 12, 24, 72 ఈక్వల్ టు ఏంటి అని ఇచ్చారు. మరి దీనికి జనరల్గా డివిజన్ మెథడ్లో చేస్తే టైం ఎక్కువగా తీసుకుంటుంది. కానీ మనం సింపుల్గా మన ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటి అంటే 72 ఈజ్ ద ఎల్సిఎం. ఎలా? రైట్ నాన్న. మరి ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా ప్రాబ్లం ఇవ్వగానే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి నేను ఇవ్వగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో అన్నింటిలో బిగ్ నెంబర్ ఏంది అని చూడాలి. బిగ్ నెంబర్ ఏంటి మరి? 72 కదా. ఈ 72 అన్నిటికీ మల్టిపుల్ ఏమో అని చెక్ చేయాలి. మిగిలిన వాటి అన్నిటికీ మల్టిపుల్ ఏమో అని చెక్ చేయాలి. అంటే మిగిలిన వాటి అన్నిటితో డివైడ్ అవుతుందేమో అని చూసుకోవాలన్నమాట. అదేమాట మల్టిపుల్ అన్నా లేదా ఇది డివైడ్ అవుతుందని అర్థం అవుకొని ఈ 72 ప్రతి ఒక్క దానికి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ 72 2తో డివైడ్ అవుతుందా అంటే 2 టేబుల్ వస్తుందా అనమాట. అంటే 2కి మల్టిపుల్ అవుతుందా అని చెక్ చేయాలి. ఓకే, 2కి మల్టిపుల్ అవుతుందా 72 అవుతుంది. లేదా దాన్ని 2తో డివైడ్ అవుతుందా అన్న ఒకటే అనమాట. ఓకే, 2తో డివైడ్ అవుతుంది, తీసేయండి. ఇక ఆ 2 మనకు అవసరం లేదు. ఇక 4తో కూడా డివైడ్ అవుతుందా అంటే అవుతుంది, 18 టేబుల్లో అవుతుంది కాబట్టి తీసేయండి. 6 టేబుల్లో 6 12 72 కాబట్టి ఇది కూడా తీసేయండి. అంటే 6 టేబుల్లో కూడా 72 వస్తుంది అనమాట. ఓకే, 8 టేబుల్లో వస్తుందా 72 వస్తుంది. 8 9 9 టేబుల్కి వస్తుందా 9 8 వస్తుంది. 12 టేబుల్ వస్తుందా 12 6 వస్తుంది. 24 టేబుల్ వస్తుందా 24 3
అంటే ఇవన్నీ టేబుల్లో ఇది 72 వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఇది మల్టిపుల్ అవుతుంది, వీటన్నిటికీ కామన్ మల్టిపుల్ ఇది అవుతుంది. కాబట్టి 72 LCM అనమాట. రైట్, ఓకే. కాబట్టి LCM ఏంటి ఇప్పుడు మన ఆన్సర్? LCM 72. రైట్, ఈ విధంగా అనమాట. రైట్ నాన్న, క్లియర్? ఓకే, ఇంకో ప్రాబ్లం ఇస్తే చెప్పండి. సెకండ్ ప్రాబ్లం, LCM of 4, 6, 8 and 12 and 24. 4, 6, 8, 12 and 24. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ LCM? ఇప్పుడు చెక్ చేయండి. ఇక ఈ 24 బిగ్గర్ వన్ తీసుకోండి. ఇది వీటన్నిటికీ కూడా మల్టిపులా అని చూసుకోండి. 4కి మల్టిపులే కాబట్టి తీసేయండి, 6కి మల్టిపులే తీసేయండి, 8కి మల్టిపులే తీసేయండి, 12కి కూడా మల్టిపులే తీసేయండి. కాబట్టి 24 అన్నిటికీ మల్టిపులే కాబట్టి LCM is 24. ఈ విధంగా అనమాట. రైట్, ఇంకో ప్రాబ్లం చేద్దాం. 5, 15, 10 and 20 and 20, 30 ఇలా తీసుకుందాం. లాస్ట్కి 60 రాదా? ఓకే, ఇప్పుడు చెప్పండి LCM ఏంటి? 60 రైట్, వెరీ గుడ్. ఓకే, ఎలా చూద్దాం? 60 అన్నిటికీ మల్టిపుల్ అయినా చూద్దాం. 60 ఈ 5కి మల్టిపులే, 5 టేబుల్లో వస్తుంది తీసేయండి. 15 కూడా టేబుల్, 15 టేబుల్ వస్తుంది తీసేయండి. అండ్ 10 టేబుల్లో కూడా వస్తుంది తీసేయండి. 20 టేబుల్ వస్తుందా? తీసేయండి. 30 టేబుల్లో కూడా 60 వస్తుంది కాబట్టి తీసేయండి. ఈ విధంగా అవర్ LCM is 60 అనమాట. ఇది మోడల్ 2 అనమాట. రైట్, ఇవన్నీ మీకు డౌట్ వచ్చింది సార్, కొన్ని క్యాన్సిల్ అయ్యి కొన్ని క్యాన్సిల్ కాకపోతే పరిస్థితి ఏంది? అది దట్ ఈస్ మోడల్ 3 అనమాట. ఇప్పుడు మోడల్ 3 మనం చేద్దాం. ఇప్పుడు మోడల్ 3లో మనం ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. అదేంటి అంటే 4, 6, 8. మరి దీంట్లో బిగ్ నెంబర్ ఏంది? 8 కదా. ఇప్పుడు మోడల్ 2లో ఎలా చేసామో అలా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, మనము మోడల్ 2లో ఎలా అయితే బిగ్ నెంబర్ తీసుకొని చేసామో ఆ విధంగా ట్రై చేద్దాం. రైట్ నా, బిగ్ నెంబర్ ఇది. ఓకే, ఈ బిగ్ నెంబర్కి ఏమైనా ఏ నెంబర్స్ అని డివైడ్ చేస్తాయా అని చూసాను. ఇప్పుడు 4 టేబుల్ 8 వస్తుంది కాబట్టి తీసేద్దాం. 4 టేబుల్ 8 వచ్చింది కాబట్టి 4 తీసేసినాం. ఇంకా తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అంటే 6 ఉంది ఇక్కడ. ఈ 6 కూడా అట్లే 6 టేబుల్ 8 వస్తుంది అంటే రాదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు మిగిలిన నెంబర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? ఇంకా మీరు ఎలా చేయొచ్చు? 6, 8 తీసుకొని ఇలా LCM ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో తీసుకుందాం. 2 3s 2 4s చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 3 4 కామన్ డివైజెస్ ఏం లేవు కాబట్టి ఆపేసేయండి LCM చేయడం. ఇలా మల్టిప్లై చేసుకోండి. ఇలా మల్టిప్లై చేస్తే 2 3 6 6 4 24 అని మన LCM ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, LCM ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ LCM 24 అవుతుంది. అంటే ఇక్కడ ఒక నెంబర్ మనం మిగిలిచ్చామన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంకొక నెంబర్ ఇక్కడ ఉన్నా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనే నెంబర్ ఉన్నా సరే అప్పుడు ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు కూడా LCM 24 అవుతుంది అనమాట. అవునా కదా? ఈ 8తోని చూడండి, 8తోని ఇక్కడ చూడండి, ఇక్కడ 8 వెయిట్తో డివైడ్ అవుతుంది. అంటే 4 టేబుల్లో వస్తుంది, అది 2 టేబుల్లో కూడా వస్తాయి కాబట్టి వీటిని తీసేద్దాం. తీసేస్తే మిగిలిన 6 and 8కి LCM ఫైండ్ అవుట్ చేస్తే 24 వస్తుంది. ఆ విధంగా అనమాట. రైట్ నా, 2, 4, 8, 5 and 15 ఈ విధంగా ఉంది. ఫైండ్ ద LCM ఆఫ్ 2, 4, 8, 5, 15. ఓకే, ఇది చూద్దాం. దీంట్లో చూద్దాం. ఫస్ట్ బిగ్ నెంబర్ ఏంది? అన్నిటికంటే బిగ్ నెంబర్ ఏంది? 15. ఈ 15 2 టేబుల్ వస్తుందా? రాదు కాబట్టి వదిలేయండి. 4 టేబుల్ వస్తుందా? రాదు. 8 టేబుల్ వస్తుందా? రాదు. 5 టేబుల్ వస్తుందా? వస్తుంది కాబట్టి 5 క్యాన్సిల్ చేసుకోవాలి. అది అయిపోయింది. అది స్టెప్ 1. ఆ తర్వాత ఇప్పుడు క్యాన్సిల్ కాని నెంబర్స్ని చూసారా? క్యాన్సిల్ కానీ ఈ 3 నెంబర్స్ని చూసారా? ఆ 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏంది చూడండి. ఈ 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏంది? ఈ 3 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏంది? ఇప్పుడు 8 అనమాట. ఇప్పుడు దీనికి కూడా 15కి ఎలా చెక్ చేసామో 8కి కూడా చెక్ చేసుకోవాలి. 8కి కూడా చెక్ చేద్దాం. 8కి చెక్ చేస్తే 2 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి తీసేయండి. ఇది 8 4 టేబుల్లో వస్తుంది తీసేయండి. ఇక మిగిలినవి ఏంటి అంటే ఓన్లీ 8 అనమాట. 8 and 15 వీటికి LCM ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 8 15కి ఇవన్నీ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా డివైడ్ చేసి ఇలా 8 15కి మాత్రమే డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది మోడల్ 1. ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఇవి కో ప్రైమ్స్ అనమాట. ఇవి కో ప్రైమ్స్ కాబట్టి మోడల్ 1 కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు? 8 into 15 అని LCM ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. LCM ఈక్వల్ టు ఇక్కడ 8 into 15 ఏమవుతుంది? 120 అవుతుంది. ఆ విధంగా అనమాట. LCM is 120. ఇది ఒక షార్ట్కట్ మెథడ్ అనమాట. రైట్, ఓకే. జనరల్గా మనకి ఎక్కువగా ఈ మోడల్ 3నే ఎక్కువ మనకి ఎదురవుతూ ఉంటుంది. రైట్ నాన్న, మోడల్ 1ని మోడల్ 2ని మిక్స్ చేస్తే ఈ మోడల్ 3 వచ్చింది అనమాట. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే LCMస్ని మైండ్లో ఎట్లా చేయాలి? మరి మైండ్లో కూడా చేయొచ్చు సమ్ టైమ్స్. ఓకే, అది ఎలా చూద్దాం. మనము ఇప్పుడు LCMని మైండ్లో ఎలా చేయాలి అనేది చూద్దాం. రైట్ నాన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 ఇప్పుడు
6, 8 and 12 ఇలా తీసుకుందాం. 6, 8, 12 ఇలా తీసుకుందాం. రైట్, తీసుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను. రైట్, ఓకే. ఇప్పుడు మనము మళ్ళీ ఏం చేయాలి? షార్ట్ కట్ మెథడ్స్ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని ఉన్నాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్నాక లాస్ట్ స్టెప్లో మనం మైండ్లో చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది, మైండ్లో చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ 12 బిగ్గర్ 1 తీసుకున్నాం. బిగ్గర్ 1 తీసుకుంటే ఈ 6 టేబుల్ వస్తుంది కాబట్టి 6 తీసేద్దాం. ఇక మిగిలిన ఏంటివి? 8 and 12. ఓకే, 8 క్యాన్సిల్ కాదు కాబట్టి 8, 12 మిగిలింది. ఇప్పుడు మన మైండ్లో ఎట్లా చేయాలి అంటే, ఇవి ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ కావు, కో ప్రైమ్స్ కావు కాబట్టి ఖచ్చితంగా డివైడ్ చేయాల్సిందే. కాబట్టి ఇక జస్ట్ 8 and 12 అని మల్టిప్లై చేసుకోవడానికి వీల్లేదు, అంటే మోడల్ 1 కాదు కాబట్టి, అంటే కో ప్రైమ్స్ కాదు, ప్రైమ్స్ కాదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇవి డివైడ్ అవుతాయి, వీటికి కామన్ డివైజర్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి? ఓకే, మేము చూద్దాం, మైండ్లో చేద్దాం. ఎలా చేద్దామంటే చూడండి, ఈ 12 తీసుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలో చూడండి. ఈ 12 తీసుకోండి. ఇక ఈ 12 తీసుకొని మైండ్లో ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఆ 12 తీసుకొని ఏం చేయాలో చూడండి. ఈ 12 తీసుకొని 12 టేబుల్ని రీడ్ చేయండి. 12 టేబుల్ని రీడ్ చేయండి. చూడండి, 12 టేబుల్ ఏంటి? 12 1s are 12, 12 2s are 24. ఓకే, అండ్ సో ఆన్. ఇట్లా 12 టేబుల్ ఇది అనమాట. ఓకే, అయితే మనం ఏం చెక్ చేయాలంటే 12 8తో డివైడ్ కావట్లే కదా, రిమైనింగ్ 8 ఏదైతే ఉందో రిమైనింగ్ 8తోని 12 డివైడ్ కావట్లే. మనం ఏం చేయాలంటే ఇక 12 టేబుల్ రీడ్ చేసుకుంటూ పోతుండాలి. వెళ్తున్నప్పుడు ఇక్కడ 12 డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 12 2s are 24 ఉంది సరే, ఇది చెక్ చేయాలి. 24 డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 12 డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 24 డివైడ్ అయితేమో చూడాలి. అంటే దీనికి 12కి మల్టిపుల్స్ రాసుకుంటూ పోతుంటే 12 టేబుల్స్ వచ్చే నెంబర్స్ రాసుకుంటూ పోతుంటే 12 డివైడ్ కానప్పుడు 24 డివైడ్ అయిద్దేమో చూడాలి. అంటే 12కి వచ్చే నెక్స్ట్ మల్టిపుల్ 8తో డివైడ్ అయిద్దేమో చూడాలి. అవుతుంది కదా, చూడండి. అంటే 8 టేబుల్లో వస్తుందా ఇది అని చూడాలి. వస్తుంది కదా, కాబట్టి 24 ఈజ్ ద ఎల్సిఎం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ 12 డివైడ్ అవ్వనప్పుడు 12 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 24, అంటే 12 టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ 24 కదా, ఆ 24 డివైడ్ అయితే ఏమో చూసుకోవాలి. 8తోని 24 డివైడ్ అవుతుంది కాబట్టి 24 ఈజ్ ద ఎల్సిఎం. ఆ విధంగా మైండ్లో చేసి చెప్పొచ్చు అనమాట. రైట్, అర్థమైందా? నెక్స్ట్ ఒక 24 కాకపోతే ఏంటి? 24 కాకపోతే 36 ఏమో అని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకో ప్రాబ్లం చేద్దాం. రైట్, 5, 15 and 20 ఇలా చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 5, 15, 20 ఇవి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లాగానే పెద్ద నెంబర్ తీసుకుందాం. బిగ్ నెంబర్ తీసుకొని ఏవి డివైడ్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది కదా, 5 టేబుల్ ఇది వస్తుంది కాబట్టి తీసేద్దాం. తీసేస్తే ఇప్పుడు ఈ 2 మాత్రమే చెక్ చేద్దాం. ఇప్పుడు బిగ్గర్ 1 తీసుకొని ఈ 20 టేబుల్ రీడ్ చేద్దాం. 20 టేబుల్ 20 కాదు. ఓకే, 20 కాదు. 40 15 టేబుల్ వస్తుందా? రాదు, తీసేయండి. నెక్స్ట్ 60. ఓకే, 15 టేబుల్ 60 వస్తుంది కాబట్టి 60 ఈజ్ ద ఎల్సిఎం. ఈ విధంగా నాన్న. రైట్, ఇది మైండ్లో చేసే మెథడ్ అనమాట. ఈ మైండ్లో చేసేటప్పుడు మనము మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని మనం గుర్తుపట్టి దాన్ని ఇంకా ప్రాబ్లం తగ్గించుకొని అప్పుడు మైండ్లో చేస్తే ఇంకా బెస్ట్ అనమాట. బిగినింగ్లో మీరు షార్ట్ కట్ మెథడ్స్ కానీ మైండ్లో చేయడం కానీ కష్టమవుతుంది, కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఒక 10-20 ప్రాబ్లమ్స్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అని షార్ట్ కట్ మెథడ్లో చేయండి. ఆ తర్వాత మైండ్లో చేయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా మైండ్లో చేయొచ్చు అనమాట. ఓకేనా? నేను హోంవర్క్ పంపిస్తాను, మీరు అందరు కూడా అవి బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు ఆన్సర్స్ నాకు వాట్సాప్కి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ నాన్న, ఎవ్రీబడి బాయ్. థ్యాంక్ యూ.